హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంటే మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళి ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో దాదాపుగా మే 4 వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయి. మే 4 వరకు ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, ఖమ్మం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో పగటి సమయంలో 28, 29 తేదీలో పగటి సమయంలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తరువాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం, తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వైజాగ్ లో మాత్రం భారీ వర్షపాతమే నమోదు కానుంది రానున్నటువంటి 2 రోజులు. ఇది ప్రస్తుతానికి నా తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.